మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో జోగి రమేష్ ను హాజరుపరిచిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు ఆపడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది కూటమి సర్కార్. విజయవాడ ఆసుపత్రిలో జోగి రమేష్ కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత జోగి రమేష్ ను కోర్టుకు తరలించారు. మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో జోగి రమేష్ ను పోలీసులు హాజరుపరిచారు. ఆసుపత్రి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్ పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసింది కూటమి సర్కార్. విజయవాడ ఆసుపత్రిలో జోగి రమేష్ కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత జోగి రమేష్ ను కోర్టుకు తరలించారు. మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో జోగి రమేష్ ను పోలీసులు హాజరుపరిచారు. ఆసుపత్రి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. రైట్, జోగి రమేష్ అక్రమ అరెస్టుపై మరింత సమాచారం విజయవాడ కోర్టు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మురళి, కొద్దిసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ను విజయవాడ కోర్టుకు తరలించారు. కోర్టు హాల్కు ఇప్పుడే జోగి రమేష్ను తీసుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసే కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోంది. ముఖ్యంగా ఎప్పుడైతే ములకల చెరువులో నకిలీ మద్యం పట్టుబడిందో ఆ తర్వాత నుంచి కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం అయితే మొదటి నుంచి చేశారు. ఇప్పటికే అనేక మార్లు ఈ కేసుకు సంబంధించి తనకు ఎలాంటి ప్రమేయం లేదు, కానీ ఎక్కడైనా సరే ఎలాంటి ఛాలెంజ్కైనా సరే కూడా తాను సిద్ధం, అలాగే లైట్ డిటెక్టర్ టెస్ట్కైనా కూడా సిద్ధమని జోగి రమేష్ అనేక మార్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వానికి చేసిన సవాల్ నుంచి అటు ఎవరు రిప్లై రాకపోవడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణాన్ని కూడా చేసి ఏదైతే తన నిజాయితీని జోగి రమేష్ నిరూపించుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈ కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందారో వెంటనే కూటమి ప్రభుత్వం ఒక డైవర్షన్కు ప్లాన్ చేసింది. ఎప్పుడైతే గడిచిన 10 రోజులుగా సవాళ్లు చేస్తున్నా లేదంటే ప్రెస్ మీట్లు పెడుతున్నా జోగి రమేష్ జోలికి వెళ్ళని ప్రభుత్వం ఒకసారిగా ఈ తెల్లవారుజామున ఆయన ఇంటికి భారీగా పోలీసులను పంపించింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగు రామును కూడా అరెస్టు చేశారు. దాదాపుగా 12 గంటల పాటు ఎక్సైజ్ కార్యాలయంలోనే కాలయాపన చేశారు. అరెస్టు చేసిన 24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి విచారణ పేరుతో జాప్యం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, జోగి రమేష్ అలాగే ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. 12 గంటల పాటు ఎక్సైజ్ కార్యాలయంలో చాలాసేపు హైడ్రామా అయితే కూడా నడిచిన పరిస్థితి. అదే సమయంలో వైపు ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ని తీసుకొచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ నివాసంలో కావచ్చు, ఆయన సోదరుడు జోగి రాము నివాసంలో కూడా దాదాపుగా 2 గంటలకు పైగా ఏవైతే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ తనిఖీలు చేశారు. అక్కడ కొన్ని ఏదైతే జోగి రమేష్ కావచ్చు, ఆయన సతీమణికి సంబంధించిన సెల్ ఫోన్స్ అలాగే ఆయన కుమారులకు సంబంధించిన ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక జోగి రాము ఇంట్లో కూడా ఈ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక 3 ట్యాబ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఈ కేసులో మొదటి నుంచి కూడా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. నకిలీ మద్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసులను వైఎస్ఆర్సీపీ మీద కానీ వైఎస్ఆర్సీపీకి నాయకుల మీద కానీ తోసేస్తే పూర్తిగా ఈ తమను తప్పించుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ములకల్ చెరువులో నకిలీ మద్యం డంపు దొరికింది టీడీపీ నేతకు సంబంధించిన జయచంద్రారెడ్డిది. అయితే జయచంద్రారెడ్డి కావచ్చు లేదంటే సురేంద్ర నాయుడు వారిని కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి మాత్రమే టీడీపీ చేతులు దులుపుకుంది. వారెవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్టు చేశారో ఆయన ఏదైతే ఆఫ్రికా నుంచి వచ్చి నేరుగా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉంటుందో అందులో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. కానీ రిమాండ్ విధించిన తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావుకి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆ రోజు మొత్తం జోగి రమేష్ చెప్పబట్టే తాను చేశానంటూ కూడా అద్దెపల్లి జనార్దన్ రావుతో కూటమి నేతలు కూటమి ప్రభుత్వం చెప్పించింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా జోగి రమేష్ను టార్గెట్ చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న తప్పిదాలు కావచ్చు లేదంటే మైలవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆయన బామర్ది చేస్తున్న దోపిడీని జోగి రమేష్ అనేక మార్లు ఏదైతే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది, ప్రశ్నించుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఎప్పుడైతే అద్దెపల్లి జనార్దన్ రావుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏఎన్ఆర్ బార్ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారో ఆ తర్వాత
అక్కడే ఉన్న గోడౌన్లో భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నకిలీ మద్యం అక్కడ ఎలా తయారు చేస్తున్నారు, నకిలీ మద్యానికి సంబంధించిన డెన్నును కూడా ఒకటి గుర్తించారు. అదే సమయంలో ఆ డెన్ను ఎట్లా ఉంది, టీడీపీ నేతలు మొత్తం నకిలీ మద్యాన్ని ఎలా తయారు చేస్తున్నారనే గుట్టుని జోగి రమేష్ వెలుగులోకి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి పూర్తిగా జోగి రమేష్ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష పెట్టుకుంది. జోగి రమేష్ పేరుని ఎలాగైనా సరే ఈ కేసులో చేర్చాలని చెప్పి అద్దెపల్లి జనార్దన్ రావుతో ఒక వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి కూడా క్రమం చూస్తుంటే కనుక వరుసగా జోగి రమేష్ని అరెస్ట్ చేసే వరకు కూడా ఈ పరిణామాలు దారితీసాయనే చెప్పుకోవచ్చు. అనేక మార్లు జోగి రమేష్ చాలా స్పష్టంగా చెప్పారు, ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ కూడా ఆయన అనేక మార్లు చెప్పారు. కానీ ప్రభుత్వం పూర్తిగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈ కేసును ఉపయోగించుకుంది. ఈ ఉదయం నుంచి కూడా జోగి రమేష్ అరెస్టు దగ్గర నుంచి కూడా కోర్టుకు తీసుకొచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక హైడ్రామాని అయితే కూడా నడిపించారు. ఎక్కడైతే ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఉందో అక్కడ కూడా ఉదయం నుంచి కూడా పోలీసుల ఆంక్షలను విధించారు. ఎవరిని కూడా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు కూడా రానివ్వకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడ్డుకున్న పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షలకు తీసుకొస్తున్న సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరిని కూడా ఆసుపత్రి ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రభుత్వానికి అలాగే పోలీసుల వైఖరిని నిరసిస్తూ కూడా వారు ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా అక్కడి నుంచి బయటికి పంపించేందుకు పోలీసులు వారిని అనేక రకాలుగా అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, పోలీసుల వ్యవహార శైలిని ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇక అదే సమయంలో జోగి రమేష్ కూడా కోర్టులోకి వెళ్లే ముందు కూడా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేయడం కాదు, రైతుల సమస్యలు అనేక ఉన్నాయి రాష్ట్రంలో. ఇటీవల కురిసిన మోంతా తుఫానుకి రైతులు అనేక రకాలుగా నష్టపోయారు. వారికి న్యాయం చేసేందుకైతే కూడా మీరు ప్రయత్నం చేయండి, అంతేగాని ఈ తరహాలో మా మీద అక్రమ కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదనేది కూడా ఆయన చెప్తున్నారు. అదే సమయంలో దేవాలయాల దగ్గర భద్రత కల్పించాల్సిన పోలీసులు అక్కడ భద్రతను వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టుకు లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసిన సమయంలో స్టేషన్ వద్ద కావచ్చు, కోర్టు వద్ద ఆంక్షలు విధిస్తూ ఇక్కడ ప్రత్యేకంగా డ్యూటీలు చేయడం కాదంటూ కూడా ఆయన విమర్శ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్న కోర్టు దగ్గర కూడా మొత్తం పూర్తి స్థాయిలో కోర్టుకు వచ్చే అన్ని దారులు కూడా మూసేశారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరిని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మీడియా పేరును కూడా అనేక ఆంక్షలు విధించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్గానే పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఖరి అయితే కూడా నడుస్తుంది. అయితే జోగి రమేష్ను మెడికల్ వైద్య పరీక్షలు తర్వాత కోర్టుకు తరలించే క్రమంలో ఆయన సతీమణి కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం తన కుటుంబాన్ని పూర్తిగా ఒక లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని ఆమె కన్నీటి పర్యంతమైంది. గతంలో కూడా ఈ ఏడాదిన్నర కాలంగా చూస్తే కనుక జోగి రమేష్తో పాటు ఆయన కుమారుడిపై కూడా అనేక కేసులు పెట్టారు. ఇప్పటికే గతంలో జోగి రమేష్ పెద్ద కుమారుడిని కూడా అరెస్టు చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే మరొక మారు జోగి రమేష్ కుటుంబాన్ని పూర్తిగా రైట్ అశోక్, ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు ఈ కేసులో పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. జోగి రమేష్ను రిమాండ్కి కోరేందుకు పోలీసులు ఎలాంటి ఆధారాలు చూపిస్తున్నారు? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే వాస్తవానికి ఈ నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నకిలీ మద్యానికి సంబంధించి తయారీ దగ్గర నుంచి బెల్ట్ షాపులు, వైన్ షాపులకు విక్రయించే వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం సూత్రధారులు టీడీపీ నేతలే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ రావు అలాగే తంబళ్లపాల ఏదైతే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్ర రెడ్డి ఉన్నారో వీరిద్దరు కూడా నెల్లూరులో కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా వీరు క్లాస్మేట్స్. ఆ తర్వాత నుంచి కూడా వ్యాపారంలో కూడా వీరు కొనసాగుతూనే వచ్చారు. గడిచిన 15-20 సంవత్సరాలుగా వీరిద్దరూ కలిసి మద్యం బిజినెస్ను నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి కూడా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. కేవలం ఇటు రాయలసీమ కావచ్చు, రాయలసీమ ఒకటే కాదు, ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో అటు ఏదైతే విశాఖపట్నం వరకు కూడా ఉన్న అనేక వైన్ షాపులకు కావచ్చు లేదంటే బెల్ట్ షాపులకు వీరు తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని ఏర్లై పారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత స్పష్టంగా కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు లేదంటే టీడీపీకి సంబంధించిన నేతలు కావచ్చు వారందరూ ప్రమేయం దీంట్లో కనబడుతున్నప్పటికీ కూడా ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగానే అద్దెపల్లి జనార్దన్ రావుతో జోగి రమేష్ కావచ్చు, వాళ్ళ సోదరుడు పేర్లు కావచ్చు, వీరందరి పేర్లు
తీసుకొచ్చి ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి అంటే జోగి రమేష్కి నోటీస్ ఇస్తే ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ విచారణకు నోటీసులు కూడా అలాంటివి ఏమి ఇవ్వకుండా నేరుగా ఆయన ఇంటికి ఒక సెర్చ్ వారెంట్తో వెళ్ళిపోయి దాదాపుగా 2 గంటలకు పైగా ఒక హంగామా సృష్టించి ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే జోగి రమేష్ ఇప్పటికే ఈరోజు అరెస్టు కాక ముందు నుంచి కూడా చెప్తున్నారు, ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం, నా ఇంట్లోనే ఉంటాను, మీకు ఏ విచారణకైనా నేను సహకరిస్తాను, అవసరమైతే తనను లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా ఇటు ప్రభుత్వానికి కావచ్చు అటు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి. కానీ కేవలం జోగి రమేష్ ని కేసులో ఇరికించాలి. రైట్ అశోక్, దాదాపు ఉదయం నుంచి 12 గంటల పాటు విచారణ జరుపుతున్నారు పోలీసులు. అర్ధరాత్రి వైద్య పరీక్షలు, కోర్టులో హాజరుపరచడాలు ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నట్లుగా అనుకోవచ్చా? ఇంత అర్ధరాత్రి ఇంత తతంగాన్ని పోలీసులు నడపాల్సిన అవసరం ఏముందంటారు? ఖచ్చితంగా వాస్తవానికి ఈ అరెస్టుకి ఒక ప్రధాన కారణం ఒకటి, ఏదైతే కాశీబుగ్గలో 9 మంది చనిపోయిన భక్తుల కేసుకు సంబంధించి డైవర్షన్ ఒకటైతే, ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు అయితే ఏదైతే ఉందో దీన్ని సిబిఐ విచారణ చేయించాలంటూ కూడా జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాడు దీనికి సంబంధించి విచారణకు రానుంది. జోగి రమేష్ వేసిన పిటిషన్ను హైకోర్టు కూడా స్వీకరించడంతో కూటమి ప్రభుత్వంలో ఒక కలవరం మొదలైంది. ఏదైతే ఈ విచారణ మొదలైతే కనుక నిజంగా సిబిఐకి ఇస్తే కనుక తమ బండారం అంతా కూడా బయటపడిపోతుందని భయపడ్డారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ని ఈ ఉదయం అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఆదివారం నాడు అరెస్టు చేస్తే కనుక కోర్టులు ఏమీ ఉండవు కాబట్టి వారిని పూర్తి స్థాయిలో ఒక 24 గంటల పాటు స్టేషన్లోనే ఉంచి మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టాలనే ఒక తతంగమైతే కూడా నడిచింది. అయితే 12 గంటల పాటు స్టేషన్లో ఉంచిన సమయంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేదంటే జోగి రమేష్కి సంబంధించిన లీగల్ టీం కావచ్చు, ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. 12 గంటల పాటు స్టేషన్లోనే ఉంచి మీరు విచారణ పేరుతో జాప్యం చేయడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కోర్టులో హాజరుపరచాలంటూ కూడా వారు ఒత్తిడి తెచ్చిన పరిస్థితి. దీంతో ఇక మరొక గత్యంతరం లేక ఆయన్ని ప్రస్తుతం కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 15 గంటలకు పైగా ఈ హైడ్రామా అయితే కూడా నడిచింది. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఈ కేసులో జోగి రమేష్ను ఇరికించాలనే ఒకే ఒక ప్రయత్నం అయితే కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పూర్తిగా ఈ ప్రయత్నాన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కోర్టుకు జోగి రమేష్ సతీమణితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్న పరిస్థితి కూడా మనకు చూస్తున్నాము. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తన భర్తను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో జోగి రమేష్ సతీమణి కన్నీటి పర్యంతమైన దృశ్యాలను కూడా మనం చూసాము. ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని చెప్తున్నారు. అదే పరిస్థితి గడిచిన సంవత్సరాల కాలంగా కూడా మనం చూస్తున్నాము. ఎవరైతే జోగి రమేష్ కావచ్చు, ఆయన కుమారులు కావచ్చు, ఈ తరహాలో కేసులతో ఇరికించి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాలనేదే ప్రభుత్వం చూస్తుంది. ఏదైతే చంద్రబాబు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచించాలి. చంద్రబాబుకు కూడా కుటుంబం ఉంది. కేవలం మాలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఎందుకంటే జోగి రమేష్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఎంతో పేరుంది. బీసీ ఏదైతే ఆ సామాజిక వర్గం నుంచి ఎంతో కలుపుగోలుతనంగా ఉంటారు, మాజీ మంత్రిగా చేశారు. ఇలాంటి వారిని టార్గెట్ చేస్తే అటు జోగి రమేష్తో పాటు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా బదనాం చేయాలనేది ఒకే ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అశోక్, ఒకవైపు కాశీబుగ్గ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఈ సందర్భంగా అంటే ఈ టైంలో ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారని చెప్పుకోవచ్చా చంద్రబాబు జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేయించడం అనేది? ఖచ్చితంగా ఎప్పుడైతే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన 9 మంది భక్తులు ఎప్పుడైతే మరణించారో ఈ ఘటనతో ప్రభుత్వం పూర్తిగా ఒక డైలమాలో పడింది. ఈ ఘటన నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మొదటగా ఈ 9 మంది చనిపోయినప్పుడు ఇది ప్రైవేట్ ఆసుపత్రి, ఏదైతే ప్రైవేటుకు సంబంధించిన ఆలయం కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల కామెంట్లు చేస్తూ ఈ ఏదైతే ఆ ఇష్యూ నుంచి కూడా తప్పించుకోవడానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంలో వ్యవహరించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ మొత్తం ప్రపంచమంతా కూడా చూస్తుంది ప్రభుత్వం ఏ తరహాలో పూర్తిగా విఫలమైందో. 9 మంది ప్రాణాలు పోతే కూడా కనీసం పట్టించుకోకపోవడం పట్ల చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాశీబుగ్గ ఆలయానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఏదైతే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 25,000 మంది
భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా అంతమంది భక్తులు వచ్చినప్పుడు కూడా తమకు కనీస సమాచారం లేదు, ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదంటూ ఇలా రకరకాల పొంతలన్నీ సమాధానాలు చెప్పారు. అయితే ప్రభుత్వం చెప్పే వ్యవహారాలన్నీ ఏది ప్రజలు కూడా వినే పరిస్థితుల్లో లేరు. పూర్తిగా కాశీబొగ్గ దగ్గర 9 మంది ఎవరైతే భక్తులు చనిపోయారో ఈ ఘటనను డైవర్ట్ చేయాలంటే జోగి రమేష్ లాంటి వ్యక్తిని, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ఈ ఘటన మొత్తం పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుంది, ఒక డైవర్షన్ అయితే జరుగుతుందనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. టీడీపీ నాయకుల ఆలోచన కూడా అదే ఉంది. ఆ క్రమంలో భాగంగానే పూర్తిగా ఒక డైవర్షన్లో భాగంగా 9 మంది భక్తులు చనిపోయిన ఘటనను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు జోగి రమేష్ను అరెస్ట్ చేశారనేది చాలా స్పష్టంగా అందరూ మాట్లాడుకునే విషయమే. రైట్.